హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి 3 ప్రసాదం రెసిపీలు అయితే చూపించబోతున్నాను. పండుగలు అయితే వస్తున్నాయి కదా, పండుగలకి ఈజీగా చేసుకునేలాగా 3 ప్రసాదం రెసిపీస్ చేసి చింతపండు పులిహోర గుడిలో ప్రసాదం లాగా రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారనుకో అచ్చం గుడిలో ప్రసాదం లాగా అయితే వచ్చేసి పండుగ స్పెషల్గా బొబ్బట్లను ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలా చూపిస్తాయి. బొబ్బట్లు ఉగాది పండుగ రోజే కాదు, ప్రతి శుభకార్యానికి కూడా చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఎప్పుడు చేసినా సరే కమ్మని రుచిగా బాగా పొంగుతూ రావడానికి ఇలా చేసి చూడండి. మీరు మొదటిసారి చేసినా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. మరి ఇంకా దానికైతే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇలాగా తీసుకొని నానబెట్టేసాను అనమాట. మీరు చేసే క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి, ఎక్కువైనా పర్వాలేదు. అది ఎక్కడ ఎలా వాడాలనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఇంకా నా రైస్కి సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు అది నానేలోపు ఒక పక్కన 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు వేస్తే చేదొస్తుంది అనుకుంటారు కదా, అలా ఏం రాదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకొని 1 స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్లే ప్రసాదంలాగా వస్తుందన్నమాట, గుళ్ళో ప్రసాదంలాగా. మిరియాలు, మెంతులు, ఆవాలు వేస్తాం కదా, ఇలా వేసామనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. వీటిని అయితే ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. ఇలాగా మాడిపోతాయి కదా, అందుకని కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ మారుతూ ఉన్నాయి మెంతులు అయితే. మరీ ఎక్కువ వేయించామనుకో మాడిపోతాయి, అప్పుడు చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా చూసారు కదా, ఇలాగ చిటపటలు ఆడేటప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూడండి, అర్థమైపోతుంది వేగాయా లేదా అని. స్మెల్ అయితే వస్తుంది కమ్మగా. అప్పుడైతే స్టవ్ ఆపేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇవి చల్లారేలోపు ఇక్కడ నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే పెట్టుకుంటున్నాను. మామూలు నార్మల్ రైసే పెడుతున్నానండి, ఇంట్లో వాడుకునే వడ్ల బియ్యమే. వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని 1 గ్లాస్ అయితే తీసుకున్నాను కదా రైసు, వాటిని అయితే 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది, కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి. చూసారు కదా, 1 గ్లాస్ వేసాను, 1/2 గ్లాస్ వేస్తున్నాను. 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాం అనుకో రైస్ పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా, పులిహోరకు కాబట్టి. చూసారు కదా, ఇలాగా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, 3 కూడా అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఈలోపు నేనైతే ముందుగా చింతపండుని అయితే నానబెట్టాను కదా, దాన్ని అయితే బాగా స్మాష్ చేశాను. ఇక్కడ 1 స్పూన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒక స్టెయినర్ తోటి ఇలాగ యాడ్ చేసుకున్నాం అనుకో డస్ట్ ఏమి రాకుండా, తుక్కు అవి ఇవి ఉంటాయి కదా చింతపండులో, పీసులు, గింజలు, తొక్కలు అవన్నీ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలాగ చేసుకున్నాం అనుకో. చూసారు కదా, ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ గుజ్జు అనేది దిగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అలాగా మొత్తం చింతపండు పులుసు మొత్తం దిగే వరకు అలా చేసుకోవాలి. ఇదంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బాగా స్మాష్ చేసి నొక్కేసామనుకో మొత్తం గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి, చూసారు కదా, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఉడుకుతూ ఉంది చింతపండు గుజ్జు అనేది. ఈ టైంలో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వేసి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను పులుసుకు సరిపడా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మాడిపోకుండా తిప్పుతూ ఉడికించుకున్నామనుకో అది అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట. చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు అవుతుంది, అప్పటి వరకు అయితే ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పసుపుని, ఉప్పుని.
ఇలాగా. ఇప్పుడు ఈ చింతపండు ఉడుకుతూ ఉంది కదా ఒక సైడు, ఇది ఉడికేలోపు ఇక్కడ పూర్తిగా చల్లారిన దినుసులు అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మెత్తగా పౌడర్ అయితే చేశాను కదా. ఈ స్మెల్ అనేది పోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చింతపండు గుజ్జు అనేది రెడీ అయింది. చూసారు కదా, ఇలాగా బాండీ నుంచి సపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూడండి, చిక్కగా అయింది కదా, మొత్తం ప్యూరీ మొత్తం రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను, తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వచ్చే వరకు ఉడికించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. చూసారు కదా, విజిల్ మొత్తం పోయే వరకు తీసేసి ఇప్పుడు మూత తీసి చూసేద్దాము రైస్ ఎలా ఉందని. ఇక్కడ చూడండి, రైస్ అయితే రెడీ అయింది. ఒకసారి గరిటెతో అలా కలిపి చూద్దాము. చూసారు కదా, పొడి పొడిగా అయితే ఉంది రైస్. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్ లాంటి దాంట్లోకి తీసుకున్నామనుకో పూర్తిగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఒక వెడల్పాటి ప్లేట్ దాంట్లోకి అయితే తీసుకొని గరిటెతోటి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉన్నామనుకో మొత్తం బాగా చల్లారుతుంది. ఆయిల్ వేసాం కాబట్టి ముద్ద అవ్వదు అనమాట, పొడి పొడిగా ఉంటుంది. చల్లారాక ఇంకా పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది చల్లారేలోపు పులిహోర కోసం తిరగమాత అయితే పెట్టుకుందాము. దానికోసం అయితే ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 2 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ మినపప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి, అదే ఎక్కువ ఉందనుకోండి 2-3 తీసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను, కారం ఉంది పిల్లలు తినరని చెప్పేసి. దాన్ని మధ్యలో కట్ చేసి 4 ముక్కలుగా చేసి వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని, చూసారు కదా, ఇలాగ మొత్తం బాగా పప్పులు అనేవి పచ్చెనగపప్పు మినపప్పు ఉన్నాయి కదా, క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకొని, ఆల్రెడీ చింతపండులో వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆపేసాను. ఇక్కడ అన్నం అయితే చల్లారిపోయింది. చూసారు కదా, ఈలోపు రైస్ క్వాంటిటీని బట్టి తిరగమాత అనేది తీసుకున్నాను. మీరు ఎక్కువ కానుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్. ఇలాగ ఒకసారి మొత్తం కలిపేసుకొని ముందుగా రెడీ చేసిన పౌడర్ అయితే ఉంది కదా, అన్నానికి సరిపడా వేసుకోవాలి. మిగిలింది స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం కలుపుకోవచ్చు, ఏమవ్వదు. మీరు కానీ ఉదయాన్నే చేయాలి, దేవుడికి చేయాలి అనుకున్నప్పుడు ఈ పొడిని అలాగే చింతపండు ప్యూరీని ముందు రోజు నైట్ చేసుకున్నారనుకో ఉదయానికి ఈజీగా ఉంటుందన్నమాట. మార్నింగ్ దేవుడికి పెట్టుకోవడానికి. అలాగా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా ప్రసాదాలు పెడుతూ ఉంటాం కదా, ఫ్రైడేస్, శ్రావణ శుక్రవారాలు. అలాగా ఇలా చేసేసారనుకో ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు పొడిని అయితే మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. ముందు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఆల్రెడీ సాల్ట్ ప్యూరీలో వేసాం కదా, చింతపండు ప్యూరీలో, మళ్ళీ ఎక్కువైపోతుంది, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అందుకని కొంచెం అయితే వేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసాను అనమాట. ఇప్పుడు రైస్కి సరిపడా ప్యూరీ తీసుకున్నాను, మిగతాది పక్కన పెట్టేశాను. అది కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఏమవ్వదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అర్జెంటుగా పిల్లలకి చేయాలి, స్కూల్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడైనా చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ టైం దేవుడికే చేయాలి అనుకున్నప్పుడైనా చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఇంకొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే తిరగమాత కూడా వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. గరిటెతోటి సరిగ్గా కలవదు కదా, చేతితో అయితే కలుపుకుంటాను. పులిహోర ఎప్పుడైనా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. చూసారు కదా, ఇలాగ కలుపుతూ ఉన్నామనుకో రైస్ మొత్తం బాగా కలుస్తుంది. ఇది ఒక గంట అరగంట ముందు అయితే కలిపి పక్కన పెట్టుకున్నామనుకో తినే టైంకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. అప్పటికప్పుడైతే పుల్లగా ఉప్పుగా టేస్ట్ అర్థమవదు. చూసారు కదా, టేస్ట్ చూడకపోయినా సరే దేవుడికి ఇలాగా పెట్టేసుకోవచ్చు.
ఈజీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా, గుడిలో ప్రసాదం పులిహోర అయితే. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పులిహోర అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి అయితే తీస్తున్నాను పక్కకి. చూడండి అంతే, గుడిలో ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. బొబ్బట్లు చేయడానికి అయితే ఒక గంట ముందే శనగపప్పుని శుభ్రంగా వాష్ చేసి 2-3 టైమ్స్ అలాగా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను అనమాట. వాటర్ పోసి నానబెట్టేశాను. ఇప్పుడు ఒక గంట తర్వాత అయితే కుక్కర్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, అంటే శనగపప్పు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేశాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టాను. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టాను. ఇప్పుడు ఇది విజిల్స్ వచ్చేలోపు ఇక్కడైతే మనము మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కావాలి అంటే మొత్తం అంతా మైదా అయినా వేసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి మైదా కొంచెం యాడ్ చేశాను, గోధుమ పిండి అయితే ఎక్కువ వేసాను అనమాట. అలాగే చిటికెడు సాల్ట్, అలాగే 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. చిన్న స్పూన్ నెయ్యిలో ఉంటుంది కదా, దాంతో అయితే ఇలాగ రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలన్నమాట. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. ఈ పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట బొబ్బట్లు తయారీ అంతా, పొంగడం కానీ సాఫ్ట్గా రావడం కానీ ఇదంతా. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అంతా వాటర్ సరిపడా కలుపుకున్నాను. చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సాఫ్ట్గా, ఇంకొంచెం సాఫ్ట్గా, ఇంకా లూజ్గా అయినా కలుపుకోవచ్చు. అది బిగినర్స్ చేయడం కష్టం కాబట్టి ఇంకా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగైతే ఎవరైనా చేయగలరు కదా. ఇంకా పిండి సాఫ్ట్గా ఉందనుకో కొంచెం కష్టంగా ఉంటుంది, అందరూ చేయలేరు కదా. ఇంక ఇలా కలిపేసి మొత్తం అంతా సాఫ్ట్గా 1 స్పూన్ నెయ్యి అయితే మొత్తం అంతా అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం పూర్ణం రెడీ చేసుకునే లోపు పిండి అనేది బాగా నానిపోతుంది అనమాట, సరిపోతుంది కరెక్ట్గా. అండ్ ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది. లోపు 3 విజిల్స్కి అయితే కరెక్ట్గా ఉడికిందనమాట. అంటే ఒక్కొక్క కుక్కర్ కొన్ని విజిల్స్ అయితే ఉంటుంది కదా, దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. ఉడకకపోతే మళ్ళీ అయినా విజిల్ పెట్టుకోవచ్చు, పర్లేదు. ఇంకా దీంట్లో వాటర్ అయితే ఉంది కదా కొంచెం, దాన్ని అయితే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. ఆ వాటర్ని పప్పులో యాడ్ చేసుకోవచ్చు, పప్పు చారులో అలాగా చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుంటున్నాను, లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ నేను ఇంకా సాఫ్ట్గా ఉంది కాబట్టి పప్పు గుత్తితోటి మెదిపేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా మెత్తగా అయితే మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే శుభ్రంగా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి, మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఈ కప్పుతోటి 2 కప్పులు అయితే తీసుకున్నాను పప్పు. మనం పప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం అయితే అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల పప్పుకి 2 కప్పుల బెల్లం అయితే మెత్తగా దంచుకొని యాడ్ చేశాను అనమాట దీంట్లోనే. ఇంకా వేరే గిన్నెలు పెట్టుకోకుండా, అన్ని గిన్నెలు అవ్వకుండా ఇంకా దీంట్లోనే చేసేసుకుంటున్నాను పూర్ణం నేను. ఇప్పుడు చూడండి ఇలాగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది ఫాస్ట్గా కరుగుతుంది. ఇక్కడ అడుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. పూర్ణం అనేది ఇలా ఉడుకుతూ ఉంది కదా, అలా ఉడికే టైంలో ఫాస్ట్గా అడుగు పట్టేస్తుంది. అలాగా చూడండి ఇప్పుడు పాన్ నుంచి కొంచెం సపరేట్ అయిపోతుంది కదా కుక్కర్ నుంచి, జిగురు లేకుండా ఇందాకట్లాగా. అలాంటి టైంలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని, ఈ టైంలో వేసుకున్నాం అనుకో బాగా కలుస్తుంది అనమాట, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నెయ్యిలో ఉన్న స్పూన్తోనే యాడ్ చేశాను అనమాట, సరిపోతుంది కరెక్ట్గా. నెయ్యి యాడ్ చేయడం వల్ల పూర్ణం అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. చేతికి కూడా అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నెయ్యి కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఆ నెయ్యి కూడా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకో పిండి అనేది దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా పిండి అనేది, పూర్ణం అనేది చాలా సపరేట్గా అయిపోతుంది బాగా కుక్కర్ నుండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను.
ఇలా అయినా పెట్టేసుకోవచ్చు, దీంట్లో అయినా చేసుకోవచ్చు, పర్లేదు. ఇంకా నేనైతే బాక్స్లోకి తీసుకుంటున్నాను, నీట్గా ఉంటుంది చేసుకోవడానికి అని చెప్పేసి. చూసారు కదా, చేతికైతే అస్సలు అంటుకోవట్లేదు. ఇది కాస్త చల్లారాలన్నమాట. పక్కన పెట్టుకున్నాం మనకు ఇలా చల్లారుతుంది. అది చల్లారేలోపు ఇక్కడ ముందుగా నానబెట్టిన పిండి అయితే ఉంది కదా, దాన్ని అయితే మళ్ళీ ఒకసారి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. నెయ్యి అయితే అప్లై చేసాం కదా ఇందాక, ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అయితే తక్కువ వాడేలాగా చూపిస్తున్నాను నేను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వాడుకోవచ్చు, పర్లేదు. ఈ నెయ్యి వాడే ప్లేస్లోనే కొంచెంగా లైట్గా వాడాను అనమాట నేను. నెయ్యి ఎక్కువ వాడుకుంటాము ఉంది అనుకుంటే పర్వాలేదు, ఎక్కువైనా వేసుకోండి. నేనైతే ఇంకా లైట్గా వేసుకుంటూ వచ్చానమాట. ఇది ఒరిజినల్ నెయ్యి అనమాట, అంటే ఇంట్లో నేను తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి. మన ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇలాగా చిన్న సైజుగా, ఒక కరెక్ట్ సైజుగా పూర్ణాన్ని ఇలాగ ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను, బాల్స్ లాగా. చూసారు కదా, గుండ్రంగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఇంకా దాన్ని అయితే ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. పూర్ణం అనేది ఆరిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని కూడా పూర్ణం ఎంతైతే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండిని కూడా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎగ్జాక్ట్గా పూర్ణం సైజులో తీసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే బాగా రౌండ్గా ఉండలు చేసుకొని ఇలాగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి అంటుకోకుండా, అంటే నెయ్యి బాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది, బొబ్బట్టు అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా అలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలాగైతే సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి, ఈజీగా అయిపోతుంది. ఇలాగా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పిండి వేసుకొని అయినా పొడి పిండి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెండు చేతులతో ఇలా చేస్తూ ఉన్నాను కదా, ఇలా కాకపోయినా కూడా మనం పీట మీద అయినా పెట్టేసి ఇలాగ చేతితో నొక్కుంటే సరిపోతుంది. అది నెక్స్ట్ చూపిస్తాను, అలా కూడా చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా కన్నా కూడా. ఇప్పుడు ఇలాగ కొంచెం వెడల్పు అయితే చేసేసాను కదా నేను, పూర్ణం పట్టే అంత. చూడండి, ఇలాగ పూర్ణం పట్టే అంత చేసుకోవాలి, కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కరెక్ట్గా పూర్ణం పట్టే అంత చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు పూర్ణాన్ని అయితే ముందుగా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట, ఇక్కడే ఉంటుంది ప్రాసెస్ మొత్తం. ఇక్కడ చేసేదాన్ని బట్టి అది బొబ్బట్లు అనేవి ఓపెన్ అయిపోకుండా, పూర్ణం బయటికి రాకుండా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలాగా క్లోజ్ చేసుకుంటూ దగ్గరికెల్లా తీసుకురావాలన్నమాట. దీన్ని మొత్తం క్లోజ్ చేసుకుంటూ రావాలి స్లోగా. మొత్తం ఒకేసారి లాగేసామనుకో సాగిపోతుంది పిండి అనేది. అలా కాకుండా ఇలాగా సాఫ్ట్గా చేసుకుంటూ రావాలి. ఇలాగ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి అయితే ఉంది కదా, దాన్ని అయితే స్లోగా తీసేయాలి, ఒకేసారి లాగేయకుండా. చూసారు కదా, ఆ పిండిని మళ్ళీ ఆ పిండిలో వేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా బాగా రౌండ్గా చేసుకోవాలి సాఫ్ట్గా. ఇందాక పిండి తీసిన దగ్గర అయితే జాయింట్ ఉంటుంది కదా, అది అనేది లేకుండా సాఫ్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాను. మీరు లేదనుకుంటే నార్మల్ కవర్లో అయినా తీసుకొని, అంటే సాఫ్ట్గా ఉండేవి, బొబ్బట్టు అనేది ఈజీగా రావడం కోసం అనమాట. ఇంకా ఆయిల్ కవర్ అయితే ఉంది, దాన్ని కట్ చేసుకొని తీసుకున్నాను నేను, ఈజీగా ఉంటుందని చెప్పేసి. దానికైతే నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ఇలాగా చేతులతోటి నొక్కుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. పిండి అనేది చెప్పేసి దానికైతే నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ఇలాగా చేతులతోటి నొక్కుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. పిండి అనేది సాఫ్ట్గా ఉంది కాబట్టి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలాగ అవుతుందన్నమాట. పలుచగా చేస్తే పొంగే అవకాశం ఉండదు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్టు రెడీ చేసి పక్కన పెట్టుకొని, పాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్టుని అయితే వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేసేసిన తర్వాత కింద అనేది డ్రై అవుతుంది, కొంచెం లైట్గా అర్థమైపోతుంది. అప్పుడు తిప్పుకొని వెనక్కి, మళ్ళీ వెనక పక్క కూడా కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ లైట్గా వేసుకుంటున్నాను నెయ్యి అని చెప్పాను కదా, మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. అలాగే బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు కూడా నెయ్యిని కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నెయ్యి హెల్త్కి మంచిదే కాబట్టి. అంటే చూడండి ఎలా పొంగుతూ ఉందో. చూసారు కదా, బాగా పొంగుతుంది కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వెనకకి తిప్పిన తర్వాత కూడా బాగా పొంగుతుంది అనమాట.
ఇక్కడ బొబ్బట్టు ఒత్తుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. పిండి కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలాగే గట్టిగా ఉందనుకో బొబ్బట్లు అనేవి గట్టిగా ఉంటాయి. బొబ్బట్టు ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి ఎలా పొంగిందో, సాఫ్ట్గా మృదువుగా వచ్చింది కదా, ఎంత బాగుందో. చూసారు కదా, బొబ్బట్లు అయితే హాట్ బాక్స్లోకి అయితే పెట్టేశాను నేను, ఇంకా మెత్తగా ఉంటాయని చెప్పేసి చల్లారిపోకుండా. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బొబ్బట్లు అనేవి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా, బాగా పొంగాయి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తింటాం కదా, పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేయచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం అయితే ఇక్కడ నేను 1 గ్లాస్ శనగపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు శనగపప్పును అయితే శుభ్రంగా కడగాలి 2-3 సార్లు. ఇక్కడ నేను శనగపప్పును అయితే నానబెట్టట్లేదండి, అప్పటికప్పుడు పిల్లలు అడిగారని చెప్పేసి చేస్తున్నాను. ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే ఇలా చేసేయచ్చు అనమాట. ఇంకా ఇక్కడ 2-3 సార్లు కడిగిన తర్వాత ఇక్కడ 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను, పప్పు మునిగే వరకు. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి, పొంగిపోకుండా ఉండడానికి. పప్పు అనేది పొంగుతుంది కదా విజిల్ వచ్చేటప్పుడు. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట కరెక్ట్గా. ఇక్కడ చూడండి 3 విజిల్స్ తర్వాత ఆవిరి పోయే వరకు అంతే వదిలేయాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసేసరికి పప్పు మొత్తం చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇక్కడ చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట, కరెక్ట్గా ఉడికిందనమాట. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట, కరెక్ట్గా సరిపోయింది. వాటర్ ఏమైనా ఉంటే ఉంచేసుకుంటే సరిపోతుంది పక్కకి. చూడండి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. వాటితోటి పప్పు అయినా చేసుకోవచ్చు పడేయకుండా. చూసారు కదా ఇంత వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మెదుపుకుందాము పప్పు గుత్తితోటి. ఇప్పుడు పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పుని. ఇలా అయినా మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, పర్లేదు. మరీ మెత్తగా కాదండి, కొంచెం తినేటప్పుడు పప్పు అనేది తగిలేటట్టుగా కొంచెం లైట్గానే ఉందన్నమాట, మరీ మెత్తగా చేయలేదు. ఇప్పుడు 1 గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బెల్లం కూడా తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి బెల్లం అయితే తీసుకోవాలి. ఇక్కడ దీన్ని అయితే కొంచెం పొడి పొడిగా చేస్తూ ఉన్నాను, ముద్దగా ఉంది బెల్లము. ఎలా ఉన్నా పర్లేదులేండి, నేను అలా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసామనుకో మళ్ళీ ఈ బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అనమాట. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనం అలా స్పూన్తో కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి బెల్లం ఎలా కరుగుతుందో. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా. ఇలా కలిపామనుకో ఫాస్ట్గా కరుగుతుంది, తొందరగా రెడీ అవుతుంది అనమాట పూర్ణం అనేది. చూడండి బెల్లం మొత్తం మ్యాక్సిమం కరిగిపోయింది, ఇంకా కొంచెం ఉన్నట్టుంది ఎక్కడన్నా కొంచెం, అది కూడా కరిగిపోతుందిలేండి. ఇలాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని అయితే. చూసారు కదా, ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయి దగ్గరికి అయితే వచ్చిందనమాట, ఉడుకుతూ ఉంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. చూసారు కదా కుక్కర్ నుంచి. ఇలా సపరేట్ అయ్యే టైంలో కొంచెం 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న టైంలో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఈ పూర్ణం బూరెలు ప్రసాదంగా కానీ ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా తినాలి స్వీట్గా అనిపించి పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా వెంటనే అయిపోతుంది ఫాస్ట్గా, చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలా చేశారనుకో. చూసారు కదా, నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలాగ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి, కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, బెల్లం వేసాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారితేనే మనకి
ఉండలు అనేవి బాగా వస్తాయి. పూర్ణము మూత పెట్టేసి కొంచెం సగానికి ఇలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా పూర్ణాలు వేయడానికి. దానికోసం అయితే ఇక్కడ 1 గ్లాసు పప్పు అయితే వేసాను. 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. 1 గ్లాసుకి 2 గ్లాసులు ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని చూసారు కదా 2 మిక్స్ చేసేసాను. మొత్తం కడిగిన తర్వాత శుభ్రంగా ఇప్పుడు నేనైతే గ్రైండర్కి వేసుకుంటున్నాను. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు, పర్లేదు. మిగిలిన పిండి దోశకైనా వేసుకోవచ్చు, ఏమవ్వదు. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వేసుకున్నాను పప్పులైతే. ఇక్కడ చూడండి పిండి అయితే తీసేసాను గ్రైండర్కి వేసుకున్న తర్వాత. ఇక్కడ మనకి ఎంత అయితే సరిపోతుందో అంతే తీసుకుంటున్నాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది దోశ పిండితో అయినా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పులు నానేయలేము కదా, అప్పుడు పప్పులు నాని ఇవంతా టైం పడుతుంది కదా. దోశ పిండి కానీ ఉంటే పిల్లలు అడిగినప్పుడు టక్కుమని చేసేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు. ఇక్కడ చూడండి పిండి అయితే సరిపడినంత తీసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లైట్గా యాడ్ చేసుకోవాలి చూసుకొని, మరీ ఎక్కువైపోతే మళ్ళీ పూర్ణాలు అనేవి విడిపోతాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు. ఇది గ్రైండర్కి వేసాను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయలేదు. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు అనేవి. మీరు మిక్సీకి వేసుకుంటే సోడా ఉప్పు వేసుకోవాలి. నేను గ్రైండర్కి వేసాను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయలేదన్నమాట. ఇక్కడైతే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు వీటిని అయితే రెడీ చేసుకోవాలి బాల్స్ లాగా. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. చూసారు కదా పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారాకైతే ఇలా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి బాల్స్ అనేవి. చూడండి ఇలాగ బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కదా, గబగబా వేసేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా మొత్తం ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. చూసారు కదా ఇలాగా బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేసి పెట్టేశాను. ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటి తీసుకొని పిండిలో అయితే టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లేదంటే పైన మాడిపోతాయి, లోపల పూర్ణం అనేది అంతే ఉండిపోతుంది. ఇక్కడ ఆయిల్ అయితే లైట్గా హీట్ అయింది. కొంచెం సేపు హీట్ అయిన తర్వాత అయితే ఇంకా పూర్ణాలు రెడీ చేస్తున్నాను. ఇలాగా ఒక 2-3 అలా వేసేసుకొని పిండిలో ఒకేసారి వీటిని అయితే టర్న్ చేసుకొని ఇక్కడ పిండిలోనే వేసుకుంటానన్నమాట. చూడండి ఇలాగా పిండి ఇలా ఉంటే పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఇలాగా మొత్తం ఇంకా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ప్రసాదంగా కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అలాగా ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇప్పుడు ఇది దోసపిండితో అయినా ఇలా చేసేసుకోవచ్చు. దోసపిండి ఉందనుకోండి, తినాలనిపించినప్పుడు టక్కుమని ఇలాగా పూర్ణం రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు. చూసారు కదా వేసుకున్న తర్వాత మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ టర్న్ చేసుకుంటూ ఆయిల్లో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకోకుండా వదిలేసామనుకో ఒక వైపే ఫ్రై అవుతుందన్నమాట. అప్పుడు బాగోదు పూర్ణం అనేది. చూసారు కదా పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం బుర్లు ఎలా వచ్చాయో. ఇంక ఇలాగా మొత్తం టర్న్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఈజీగా పూర్ణం బయటకు రాకుండా బూరెల నుంచి ఎలా రెడీ చేసుకోవాలో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.